నమస్తే అండి అందరికీ. ఇన్ని రోజులు సెయింట్ మేరీస్ గ్రూప్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా డైరెక్ట్గా నేనే ఇవ్వడం జరిగింది. ఈరోజు మనతోటి నర్మదా మేడం గారు ఉన్నారు, కార్పొరేట్ రిలేషన్స్ డైరెక్టర్ సెయింట్ మేరీస్ గ్రూప్. ఒకసారి మేడం మాటల్లో కూడా సెయింట్ మేరీస్ గ్రూప్ గురించి, కాలేజీ లేదా యూనివర్సిటీ ఇస్తున్న ఫెసిలిటీస్ గురించి ఒకసారి మేడం మాటల్లో విని తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నా పేరు నర్మదా, డైరెక్టర్ కార్పొరేట్ రిలేషన్స్ సెయింట్ మేరీస్ గ్రూప్. నేను సెయింట్ మేరీస్ గ్రూప్లో 2012 నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ మనది సెయింట్ మేరీస్ గ్రూప్కి సెయింట్ మేరీస్ యూనివర్సిటీ స్టేటస్ కూడా రావడం జరిగింది సార్. భారతదేశంలోనే మొట్టమొదటిగా ఫస్ట్ టైం సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ అన్నది స్థాపించడం జరిగింది. స్టేటస్ ఆఫ్ యూనివర్సిటీ వచ్చింది, చాలా సంతోషం. సో జనరల్గా మీరు నార్మల్ యూనివర్సిటీస్ చూసుంటారు, వినుంటారు. ఇది రీహాబిలిటేషన్ యూనివర్సిటీ స్పెసిఫిక్గా అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో సరే ఇంజనీరింగ్, ఏఐ, మెనీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కానీ బేసిక్గా మానవుడికి మనిషికి కావాల్సిన రీహాబిలిటేషన్ సర్వీసెస్ అయితే అంత సర్వీస్ ఇచ్చే ప్రొఫెషనల్స్ కూడా ల్యాకింగ్లో ఉన్నారు, అది సరిపడా లేరు. సో దానికి రీహాబిలిటేషన్ యూనివర్సిటీ నుంచి కోట్లాది మంది ఎంతమంది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ సర్వీసెస్ కావాలి. ఆ ప్రొఫెషనల్స్ని ప్రొడ్యూస్ చేసే యూనివర్సిటీయే మా రీహాబిలిటేషన్ యూనివర్సిటీ. కంగ్రాట్స్ ఫర్ దట్ మేడం, యూనివర్సిటీ. థ్యాంక్ యూ అండి. అండ్ గర్వంగా ఉంది, మొట్టమొదటి రీహాబిలిటేషన్ యూనివర్సిటీ భారతదేశంలోనే మన తెలంగాణలో, మన దేశముఖిలో, మా సెయింట్ మేరీస్లో ఉన్నందుకు చాలా సంతోషం. అది మీ మాటల్లోనే అర్థమైపోతుంది మేడం. జనరల్గా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న పిల్లల్లో ఐదర్ ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఇద్దరికీ కూడా ఎంపీసీ బైపీసీ కంప్లీట్ చేసిన పిల్లలిద్దరికీ కూడా మన దగ్గర కోర్సులు ఉన్నాయి, అది ఓకే. ఇప్పుడు పర్టికులర్గా ఎంపీసీ వాళ్ళ గురించి మాట్లాడితే ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకునే పిల్లలకు మనం ఎటువంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నాం మేడం? సో మనది మేజర్గా యాజ్ ఐ సెడ్ సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ మేజర్ కోర్సెస్ రీహాబిలిటేషన్కి సంబంధించి ఉంటుంది. రీహాబిలిటేషన్ ఇంజనీరింగ్ కూడా ఉంది మన దగ్గర, స్కూల్ ఆఫ్ రీహాబిలిటేషన్ రీహాబిలిటేషన్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా ఉంది. సో రీహాబిలిటేషన్ కోర్సెస్తో పాటు మేజర్గా రీహాబిలిటేషన్ కోర్సెస్ ఉంటాయి, మైనర్గా అదర్ కోర్సెస్. లా, స్కూల్ ఆఫ్ లా ఉంది, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. తర్వాత అలైడ్ హెల్త్ రీహాబిలిటేషన్ మెయిన్ కోర్సెస్, అలైడ్ హెల్త్ సైన్సెస్ స్కూల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. మన వెబ్సైట్ కూడా ఉంది, smru.edu.in. సో దాంట్లో మనకు అన్ని కోర్సుల లిస్ట్ అంటే మీన్ స్పెసిఫిక్గా ఒక యూనివర్సిటీలో చూసుకుంటే డిఫరెంట్ కోర్సెస్, ఒక నర్సింగ్లో కానీ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఇన్ నర్సింగ్ ఆర్ బీపీటీ, బీఓటీ, ఎంపీటీ, ఎంఓటీ, ఎంఎల్టీ, సివిటీ, ఏఓటీటీ, అట్లా డిఫరెంట్ సెక్టర్స్ ఫర్ బైపీసీ. సో ఎంపీసీకి సంబంధించి మీరు అడిగినట్టుగా దాంట్లో కూడా ఇంజనీరింగ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో సంబంధించి దేనికైనా అన్నీ ఇంటిగ్రేటెడే ఉంటాయి. సిఎస్సికి సంబంధిత ఏఐఎంఎల్, ఏఐడిఎస్, మనం ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఇండస్ట్రీ స్కిల్ పార్ట్నర్స్ తోటి కూడా టైఅప్ అయ్యి వేరియస్ నెంబర్ ఆఫ్ జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, రీహాబిలిటేషన్ ఇంజనీరింగ్ డిఫరెంట్ కోర్సెస్ కూడా మనం ఇక్కడ యూనివర్సిటీగా మనం అది అది స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎస్ మేడం. ఇప్పుడు జనరల్గా కూడా పిల్లల్లో ఎక్కువ అవేర్నెస్ దేనికి ఉంది అంటే ఏఐఎంఎల్, ఏఐడిఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డెఫినెట్గా ఆ కోర్సులన్నీ మన దగ్గర ఉన్నాయి. దానికి యాడ్ ఆన్గా మీరు చెప్పినట్టు సిఎస్సి బేస్, తర్వాత ఏఐఎంఎల్, ఏఐడిఎస్ అన్నారు. సో మేము అక్కడితోటే ఆగిపోకుండా క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏజెంటిక్ ఏఐ, జనరేటిక్ ఏఐ, ఇవన్నీ కోర్సెస్ కూడా ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. అండ్ మేజర్గా మనకి స్కిల్ ఇండస్ట్రీ ఇంటరాక్టివ్ సెషన్స్ కానీ వేరియస్ స్కిల్ ప్రోగ్రామ్స్ కూడా ఇన్కార్పొరేట్ కరిక్యులంతో పాటు యాడ్ ఆన్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఇండస్ట్రీ స్కిల్ పార్ట్నర్స్ అంటే వీళ్ళ రోల్ ఎలా ఉంటుంది మేడం? సో రోల్ ఆఫ్ అంటే మేజర్గా ఎస్ఎంఆర్యు యూనివర్సిటీ ఈజ్ ప్లేస్ ఎ మేజర్ వైటల్ రోల్ ఓవర్ హియర్. బట్ మనం ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ తెలంగాణ కూడా స్కిల్ అప్ ప్రోగ్రామ్స్ చాలా యాడ్ చేస్తుంది, స్కిల్ యూనివర్సిటీ కూడా అని అంటున్నారు. సో దాంట్లో మెయిన్ ఎందుకు అది స్కిల్ యూనివర్సిటీ అవసరం ఏమొచ్చిందంటే అకాడమిక్స్కి యాక్చువల్ ఇండస్ట్రీకి గ్యాప్ ఉంది. అది బ్రిడ్జ్ చేయడానికి ఇండస్ట్రీలో ఏం అవసరమో, ఇండస్ట్రీకి ఏం అవసరమో అలానే మన మార్కెట్లో ఉన్న ఇండియా వైడ్గా ఉన్న వేరియస్ ఇండస్ట్రీతో రిలేట్ అయ్యి కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేస్తున్న
వేరియస్ పార్ట్నర్స్తో మనం కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ ద్వారా మనము యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్, బేసిక్ కరికులం డిజైన్ అదంతా మనమే చేసినా కూడా యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్కి 4 సంవత్సరాల తర్వాత ఏ అమీర్పేట్కో లేకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్కో వెళ్ళి కోర్స్ తీసుకొని ఉద్యోగం చేయకుండా రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళని అంటే అప్ స్కిల్ చేసుకుంటూ మార్కెట్లో ఏం కావాలో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చుకుంటూ మార్కెట్లో ఉన్న వాళ్ళని మన యూనివర్సిటీలో తెచ్చేసి సో అలాంగ్ విత్ స్కిల్ పార్ట్నర్స్ వేరియస్ కంపెనీస్ తోటి కూడా టైఅప్ అయ్యి వీఆర్ ప్లానింగ్ అహెడ్. ఎస్ మేడం, దట్ ఈస్ వెరీ గుడ్ మేడం. అట్లాగే జనరల్గా కూడా చూస్తే మనము ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండే పేరెంట్స్కి కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి, కొన్ని రకాల సందేహాలు ఉంటాయి. చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మన యూనివర్సిటీలో జాయిన్ అయితే 100% ప్లేస్మెంట్ అంటున్నారు, గ్యారంటీయా అంటే ఎలాంటి వాళ్ళకి మనం ఎలాంటి ట్రైనింగ్ ఇస్తాము, ఎప్పుడు గ్యారంటీ అని చెప్తాము? సార్ 100% ప్లేస్మెంట్ అన్నది ఎక్కడన్నా కూడా అది అంటే జస్ట్ ఎగ్జాగరేటింగ్గా నంబర్ చెప్పడానికి చెప్తారు. కానీ ఇక్కడ మేము ఏం అష్యూర్ చేస్తామంటే ఒక నాణ్యమైన విద్య, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, నాణ్యమైన విద్య చేస్తాం, ప్రాక్టికల్ నాలెడ్జ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడ మేము ఏం చేయం. తర్వాత హ్యూమన్ వాల్యూస్ కూడా ఇప్పుడు మనం మెయిన్గా చెప్తున్నదే రీహాబిలిటేషన్ యూనివర్సిటీ అంటున్నాం. సో అక్కడ డిఫరెంట్ థెరపీస్ కూడా ఉంటారు, మాకు ఇన్ హౌస్ థెరపీస్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో చూసుకుంటే మనం పాస్ట్లో చూసుకుంటే ఏమవుతుంది, మంచి ర్యాంకులు వచ్చింది, మంచి ఐఐటియన్స్ కూడా దే ఆర్ నాట్ గెటింగ్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్స్. మనం చూస్తున్నాం అడపాదడప ఏదో ఒక చిన్న మార్క్ తక్కువగానే, ఒక చిన్న జాబ్ రాకపోగానే, సివిల్స్లో క్రాక్ చేయలేకపోగానే దే ఆర్ గోయింగ్ అన్ టు డిప్రెషన్. ఇక చెప్పడానికి నాకు మనసు ఒప్పట్లేదు, దే ఆర్ లీవింగ్ దేర్ లైఫ్స్ ఆల్సో. వాటి నుంచి ఓవర్కమ్ చేయడానికి హ్యూమన్ వాల్యూస్ని ఇంప్రూవ్ చేసి వాళ్ళము అంటే 360 డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ఫ్రమ్ చేంజింగ్ దేర్ మైండ్ సెట్. సో సమాజంలో సక్సెస్ఫుల్గా బతకాలి అంటే చదువు ఉండాలి, విద్య ఉండాలి, తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆ విద్యని మనం ఎక్స్ప్రెస్ చేసి రీప్రొడ్యూస్ చేసే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, హ్యూమన్ వాల్యూస్ ఉండాలి, తర్వాత ఆ మైండ్ సెట్ ఆఫ్ యాక్సెప్టెన్స్, అడాప్టబిలిటీ ఉండాలి. సో అవన్నీ 360 degrees హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ని మేము ఇక్కడ ఫోకస్ మీరు మా క్యాంపస్ చూస్తే కూడా డిఫరెంట్ టైప్ అంటే అకాడమిక్ కరికులం వీఆర్ స్ట్రాంగ్, ఇండస్ట్రీ గురించి స్కిల్ పార్ట్నర్స్ వీఆర్ we are with the industries, collaborating with the industry. Now coming to the values and other mindset of the student, if you look up to the now update, మీరు సెయింట్ మేరీస్ని కూడా చాలా రోజుల నుంచి చూస్తుంటారు. గత 3-4 నెలల నుంచి జరుగుతున్న మార్పులు మీరు గమనించినట్టయితే రైట్ ఫ్రమ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు కూర్చున్న అడ్మిషన్, పేరెంట్స్ అడ్మిషన్ కౌన్సిల్ లాంచ్ వరకు, అండ్ క్లాస్ రూమ్స్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ, సింథటిక్ ప్లే గ్రౌండ్ ఉంది మనకి, సెన్సరీ పార్క్స్ ఉన్నాయి, మీరు ఇంకొంచెం ముందుకెళ్తే రీహాబిలిటేషన్ సెంటర్లో కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, అంటే స్టూడెంట్స్ అడ్మిట్ అయిన స్టూడెంట్స్. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ చేంజ్. అటానమస్ కాలేజ్గా ఉన్నదాన్ని యూనివర్సిటీ స్టేటస్లోకి మార్చడానికి నాట్ ఓన్లీ అకాడమిక్స్ పరంగా, ఇండస్ట్రీ పరంగా కూడా, ఫిజికల్ ఫిట్నెస్ పరంగా, మెంటల్ ఫిట్నెస్ పరంగా అన్ని రంగాల్లో కూడా పిల్లవాడిని మధ్యతరగతి అంటున్నారు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మధ్యతరగతిలోనే కాకుండా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మేము వర్క్ ఓన్లీ థింగ్ ట్రస్ట్ ఆన్ అస్ జస్ట్. అండ్ ఈవెన్ మనం ఎంత చేసినా కూడా స్టూడెంట్ని మోటివేషన్ చేయడం అవన్నీ కూడా చేస్తాము. సో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎస్ మేడం, దట్ ఈస్ ఫైన్ మేడం. అట్లాగే ఇప్పుడు ఎవరైతే ఎంసెట్ పరీక్ష రాసిన తర్వాత వాళ్ళు మన యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని ఆశపడతారో వాళ్ళకు ఫస్ట్ వచ్చే డౌట్ అడ్మిషన్ ప్రాసెస్ ఏమిటి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఎవరిని కలవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికోసం ఇప్పుడు డైరెక్ట్గా మనల్ని అప్రోచ్ అవుతారు, వస్తారు, క్యాంపస్ చూస్తారు, దట్ ఈస్ వెరీ మచ్ ఫైన్. అడ్మిషన్ ప్రాసెస్ ఏమైనా పర్టికులర్గా దాని గురించి? సో వీ హ్యావ్ smru.edu.in మన వెబ్సైట్ నుంచి దే కెన్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నాగానే మనకి ఎంక్వైరీ వస్తుంది, మన కౌన్సిలర్స్ ఎవరైనా వాళ్ళని రీచ్ అవుతారు. టోటల్ ప్రాసెస్ వాళ్ళకి సీమ్లెస్గా, మెటిక్యులస్గా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఫైనల్గా 4 సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు కానీ హ్యాపీగా ఒక ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళాలి, అది కూడా అచీవ్ చేయాలి. డెఫినెట్గా అందరి హోప్ కూడా అదే. అండ్ వన్ మోర్ యూనివర్సిటీ గురించి అడిగారు. రైట్ ఫ్రమ్ ద ఎంట్రన్స్ దగ్గర ఎంట్రీ సిస్టమ్ దగ్గర నుంచి మీరు గమనిస్తే ముందు అంటే లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ 5-6 months ముందుకి ఇప్పటికి రైట్ ఫ్రమ్ ద ఎంట్రీ సిస్టమ్ నుంచి అంటే ఎంట్రీ కూడా సొఫిస్టికేటెడ్ లెవెల్లో ఎంట్రీ అయిన తర్వాత సో మీరు వేరియస్ ఏరియాస్ చూసుకుంటే అకాడమిక్స్లో యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ డన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా చూసుకుంటే వీ హ్యావ్ అన్ని ఏరియాలు ఇప్పుడు మనది 120 ఎకరాల క్యాంపస్,
ఫ్లష్ గ్రీన్ క్యాంపస్, ఇలాంటి క్యాంపస్ మీరు ఎక్కడ కూడా మీకు మీరు సిటీలో కాంక్రీట్ జంగల్లో మీకు దొరకడం చాలా కష్టం. సో ఈ క్యాంపస్లో గ్రీనరీ బిల్డింగ్ అప్ ఆఫ్ ద గ్రీనరీ కానీ ఇంప్రూవింగ్ ఈవెన్ మా గ్రౌండ్స్ చూడండి, ఫుట్బాల్ గ్రౌండ్, ఎక్స్క్లూజివ్ ఫుట్బాల్ గ్రౌండ్, ఎక్స్క్లూజివ్ క్రికెట్ గ్రౌండ్, ఎక్స్క్లూజివ్ సింథటిక్ గ్రౌండ్స్తో పాటు జిమ్ కూడా ఉంది, ఓపెన్ జిమ్ ఉంది, క్లోజ్ జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, సింథటిక్ పార్క్స్ ఉన్నాయి. సో ఇవన్నీ యాడ్ ఆన్ వాల్యూస్ ఫర్ ద ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద యూనివర్సిటీ. ఇవన్నీ కూడా ఎవరి కోసం? ఫైనలీ స్టూడెంట్ కోసమే. సో ఇవన్నీ కూడా ఈ మార్పులు యూనివర్సిటీలో, అంటే వాళ్ళు హాస్టలర్స్ అయినా నైట్ ఉన్నప్పుడు వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నామని మర్చిపోయి రిసార్ట్లో ఉన్నామన్న ఫీలింగ్లో కూడా వచ్చేసాయి. ఈవెన్ హాస్టల్లో కూడా టోటల్ రీమోడలింగ్, ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మొన్నటిదాకా ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా రీమోడలింగ్ చేయడం జరుగుతుంది. మీరు మీ వీడియోలో ఫర్దర్గా మోడల్ హాస్టల్ మోడల్ క్లాస్ రూమ్, మీరు ఇంకా అసలు మెయిన్ విషయం మర్చిపో, మోడల్ క్లాస్ రూమ్ చూస్తే యూ విల్ హ్యావ్ ఎ డిజిటల్ బోర్డ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ హైలీ సొఫిస్టికేటెడ్, హైలీ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి. ఐ విష్ ఆ వీడియోని కూడా మీరు చూపించాలని కోరుకుంటాను. క్లాస్ రూమ్లో కూడా ప్రతి పిల్లవాడికి ల్యాప్టాప్కి ఛార్జ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్, ఫుల్ టైం వైఫై, హై స్పీడ్ ఫుల్ టైం వైఫై. ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ ఎలా ముందుకెళ్తుందో అందరికీ తెలుసు. సో దాన్ని మీట్ అవ్వాలంటే కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్ రూమ్లో కూడా ఐసెట్ వైఫై, పెద్ద డిజిటల్ స్క్రీన్ ఒకటి, ఆడియో వీడియో సిస్టమ్స్ కానీ, ఇంటర్నెట్ ఫెసిలిటీస్. ఈచ్ ల్యాప్టాప్కి ఇప్పుడు మీరు చూస్తే ప్రతి సీట్లో ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది, అంటే వాళ్ళు డే అంతా వర్క్ చేసినప్పుడు. అండ్ సెపరేట్ స్టూడెంట్ లాంజెస్ కూడా ఉన్నాయి. సో దట్ వే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కడా కూడా తగ్గకుండా యూనివర్సిటీ స్టాండర్డ్స్ని మీరే గమనిస్తారు, అట్ ద ఎండ్ మీరే రిమార్క్ ఇస్తారు. మేము మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరైతే వచ్చి విజిట్ చేసి వెళ్తున్నారో పాజిటివ్గా వీఆర్ ఆల్సో టేకింగ్ ఫీడ్బ్యాక్, వాట్ మోర్ యూ నీడ్. వీఆర్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ వేరియస్ అదర్ హయ్యర్ ఎండ్ యూనివర్సిటీస్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బిల్డ్ టు దట్ లెవెల్. ఓకే మేడం. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, ఇప్పుడు ఎవరైతే దూరం నుంచి వచ్చి అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ముఖ్యంగా ఆలోచించేది హాస్టల్ ఫెసిలిటీ గురించి. హాస్టల్ ఫెసిలిటీ మన క్యాంపస్లో ఎలా ఉండబోతుంది? సో దూరం నుంచి హాస్టల్ కంటే ముందు ఇక్కడ లోకల్గా హైదరాబాద్లో కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అన్ని ఎండ్స్ ఆఫ్ ద సిటీ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అన్నారు కదా, ఆ డైరెక్షన్లో ఆల్ ఎండ్స్ ఆఫ్ ద సిటీ నుంచి డెస్టినేషన్స్ నుంచి బస్సు ఫెసిలిటీ అయితే ఆల్రెడీ ఉంది. అదే ఇంప్రూవ్డ్ ఫెసిలిటీ మనం ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం. అది కాకుండా ట్రాన్స్పోర్టేషన్లో అంటే లోకల్గా దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసం, సపోజ్ మియాపూర్ నుంచి రావాలి, మెట్రో ఫెసిలిటీ ఉంది. ఎక్కడ దాకా ఉంది? ఎల్బీ నగర్ వరకు ఉంది. అలాగే నాగోల్ మెట్రో స్టేషన్ లాంగర్ నుంచి అక్కడ దాకా రావచ్చు. సో వచ్చిన తర్వాత అక్కడి వరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఫ్రీ బస్ ఫెసిలిటీ అన్నది ఉందండి మనకి కంప్లీట్గా ఫ్రీ. ఎందుకంటే అదేదైతే డిస్టెన్స్ ఇఫ్ దే ట్రావెల్ బై మెట్రో, ఇప్పుడు మెట్రో ట్రావెల్ చేసిన తర్వాత ఫ్రమ్ స్టేషన్స్, ఫ్రమ్ 2 మెట్రో స్టేషన్ విచ్ ఆర్ లాస్ట్ మైల్ డిస్టెన్స్ లాగా 2 మెట్రో స్టేషన్స్ నుంచి మనకి క్యాంపస్ వరకు టు అండ్ ఫ్రో, అంటే ఎవరైతే మెట్రోలో వస్తున్నారో వాళ్ళకి యాడ్ ఆన్ ఫెసిలిటీ ఫ్రమ్ ఆర్ మేనేజ్మెంట్ సైడ్ దెర్ ఈస్ ఎ ఫ్రీ బస్ ఫెసిలిటీ దట్ ఈస్ ప్రొవైడెడ్, వన్ స్టాప్ నాన్ స్టాప్. అక్కడ ఇంకా స్టార్ట్ అయ్యి ఇక్కడ అది కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు అన్నారు హాస్టల్ ఫెసిలిటీస్. సో మీరు నేను చెప్పడం కంటే నేనేం అడుగుతానంటే మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి ఆ హాస్టల్ రూమ్ ఎలా ఉందో. ఆ బెడ్ కానీ ప్రతి బెడ్కి ఒక స్టోరేజ్ ఉంది, ప్రాపర్ స్టోరేజ్, ప్రాపర్ స్టడీ ఏరియా. మీకు కావాలంటే ఆ డాక్యుమెంట్ కూడా నేను షేర్ చేశాను. అంటే ఎంత డీటెయిల్డ్, అంటే సాకెట్ ఏది ఉండాలి, స్విచ్ ఏది ఉండాలి, ఏ లైట్ ఉండాలి, అంటే వెరీ కేర్ఫుల్. ఆల్ ఫుల్ ఏసీ హాస్టల్సే వెళ్తున్నాం యాజ్ ఆఫ్ నౌ కరెంట్లీ. ఫ్యూచర్లో వీ మే ఇంక్రీజ్ దట్, బట్ నౌ ఫుల్ ఫ్లెడ్జ్గా సెంట్రలైజ్డ్ ఏసీ హాస్టల్స్ విత్ హైజీనిక్ ఫుడ్, విత్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఆఫ్ లాండ్రీ. సో వీఆర్ విత్ ఎ గుడ్ హైజీనిక్ మెనూ వీఆర్ గోయింగ్ టు ఫాలో. అండ్ తప్పకుండా వాళ్ళకు హోమ్లీ అట్మాస్ఫియర్, అండ్ హోమ్లీ అట్మాస్ఫియర్లో యాడ్ ఆన్గా అదర్ ఫెసిలిటీస్ ఇన్ ద క్యాంపస్ విల్ ఫెచ్. ఓకే మేడం, దట్ ఈస్ ఫైన్ మేడం. నెక్స్ట్ కమింగ్ టు ఫ్యాకల్టీ మేడం, ఎవరైనా జాయిన్ అయ్యే ముందు ఆలోచించేది ఫ్యాకల్టీ బాగున్నారా, ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారా? అంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ దగ్గర మా పిల్లలు ఉంటే ఎక్కువ గ్రో అవుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అవును, అంటే మన ఫ్యాకల్టీ గురించి ఏమైనా? తప్పకుండా. ఇప్పుడు నేనే చెప్పాను, నేను 2012 నుంచి సెయింట్ మేరీస్ తోటి అసోసియేట్ అయ్యి ఉన్నానని. సో అలాగే మనకి సీనియర్ ఫ్యాకల్టీ ఆల్రెడీ ఉన్నారు ఎగ్జిస్టింగ్ ఇన్ అన్ని డిపార్ట్మెంట్స్లో.
అలాంగ్ విత్ నేను చెప్పాను కదా ఇండస్ట్రీ స్కిల్ పార్ట్నర్స్ తోటి మనం టైఅప్ అవుతున్నాము. సో వెన్ ఎవర్ వీఆర్ సేయింగ్ ఇండస్ట్రీ, అదే కదా మన ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కూడా అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అని, సిఐ అని ఇవన్నీ చేస్తున్నారు, స్కిల్ యూనివర్సిటీ అని. సో ఎప్పుడైతే మనం ఇండస్ట్రీ స్కిల్ పార్ట్నర్స్తో టైఅప్ అవుతున్నామో మనం అకాడమిక్స్కి సమానంగా ఇండస్ట్రీ రెడీనెస్కి కూడా మనం వర్క్ చేస్తున్నాం. ఇండస్ట్రీస్ని రెడీ చేయడానికి మేము ఇప్పుడు రెడీ అయింది ఏంటంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ తోటి టైఅప్ అయ్యి వాళ్ళని రిసోర్స్ పర్సన్స్ లాగా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా దీనికి యాడ్ ఆన్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎస్ మేడం, యా ఓకే ఫైన్ మేడం. నెక్స్ట్ కమింగ్ టు లైబ్రరీ మేడం, ఇప్పుడు అడ్వాన్స్డ్గా పిల్లలు ఏంటంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా అందుబాటులో ఉండాలి. లైబ్రరీ గురించి ఇప్పుడు వాళ్ళు ఎట్లా అనుకుంటారు? సో ఆల్రెడీ మీరు చూసుంటారు, ఎప్పుడైతే నేను నా క్లాస్ రూమ్ ఫుల్లీ డిజిటలైజ్డ్ చేసి వైఫై కూడా పెట్టానో ల్యాప్టాప్లోనే సగం లైబ్రరీ వాళ్ళకి వచ్చేస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఒకప్పుడు నేను నా చిన్నతనాన పుస్తకాలు చదువుతుండే, ఇప్పుడు అంటే 99% బుక్స్ చదివే ఒకటే సోర్స్. కానీ ఇప్పుడున్న కరెంట్ సెనారియో జనరేషన్కి ఈదర్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. మొబైల్ రోజంతా మనం చూడమని చెప్పలేం కాబట్టి ల్యాప్టాప్ కంపల్సరీ ఉంటుంది. ఆ ల్యాప్టాప్ ఫంక్షన్ అవ్వడానికి కావాల్సిన ఫెసిలిటీస్, ఎన్విరాన్మెంట్ అని, స్క్రీనింగ్ కానివ్వండి, వైఫై కానివ్వండి ఉంటుంది. సో డిజిటల్గా కూడా దే కెన్ బి ఆన్. ఇప్పుడు మీరు లైబ్రరీ ఫిజికల్ అంటే మనం చెప్పాను, మనం ఎలా వీ హ్యావ్ టు మూవ్ అలాంగ్ విత్ ద ఫ్లో. జనరేషన్ మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కలిగేలాగానే మనం వెళ్ళాలి. పుస్తకాలు పెట్టి చదవండి అంటే వద్దులేండి అని అంట. సో అలానే అది లేదు అని కాదు. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బిగ్ లైబ్రరీ విత్ ఆల్ సెట్ ఆఫ్ బుక్స్. ప్లీజ్ షో టు ఆర్ వ్యూవర్స్ టు. దానికి యాడన్గా డిజిటల్ లైబ్రరీకి వీ విల్ హ్యావ్ సర్టన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్, త్రూ ఆర్ ల్యాప్టాప్. అది ఫుల్ ఫ్లెడ్జ్గా మన స్టూడెంట్స్ యూస్ చేసుకోవచ్చు. ఓకే మేడం, దట్ ఈస్ ఫైన్. ఓవరాల్గా సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీకి అదర్ యూనివర్సిటీస్కి ఓన్లీ సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీకి ఉన్న యూనిక్నెస్ అంటే ఏం చెప్తారు? ఒక్కటే చెప్పానండి, నేను 4-5 పాయింట్లు చెప్తాను. Yes, ma'am. ఫస్ట్ థింగ్ ఈజ్ మన క్యాంపస్, ఫిజికల్ క్యాంపస్. Yes, ma'am. ఫిజికల్ క్యాంపస్ చూస్తే దట్ ఈస్ యూనిక్నెస్. మీరు ఉన్న అన్ని యూనివర్సిటీలో చూస్తే వీ విల్ ఫాల్ ఇన్ ద టాప్ లిస్ట్. అంటే యూనిక్నెస్ ఆఫ్ ద ఎలా ఉంది క్యాంపస్ విజిబిలిటీ. సెకండ్ థింగ్ ఏంటంటే అందరూ చెప్పేదే నేను కూడా చెప్తున్నాను ఇక్కడ, అకాడమిక్స్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ రిలేటెడ్ పార్ట్నర్స్ తోటి టైఅప్ అయ్యి కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేస్తున్నాం అకాడమిక్స్తో పాటు. సో ఇక్కడే ఎండప్ చేయట్లేదు, వాళ్ళ 360 degrees డెవలప్ ఇక్కడే ఉంది. ఒకటేమో ఫస్ట్ థింగ్ ఈజ్ అవర్ క్యాంపస్. సెకండ్ థింగ్ జనరిక్గా అందరూ చెప్పేది, నేను కూడా మళ్ళీ కూడా చెప్తాను ఎందుకు నా పాయింట్ని నేను మిస్ చేసుకోవాలి అని, అకాడమిక్స్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్. థర్డ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ సెపరేట్, ఫస్ట్ది థర్డ్ది రిలేట్ చేయొచ్చు మనం. థర్డ్ ఏంటంటే ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ వీ హ్యావ్ అ థెరపిస్ట్ ఇన్ అవర్ క్యాంపస్. రీహాబిలిటేషన్ యూనివర్సిటీ కాబట్టి ఆల్రెడీ థెరపిస్ట్ ఉంటారు, ఎందుకంటే మేము రన్ చేసే కోర్సెస్ అవి ఉంటాయి కాబట్టి ఇన్ హౌస్ థెరపిస్ట్ ఉంటారు. సో స్టూడెంట్స్కి కావాల్సిన ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా రెడీలీ అవైలబుల్ అంటే మా మేనేజ్మెంట్. ఇప్పుడు ఈవెన్ ఛాన్సలర్ సార్, ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ రెవరెండ్ కె వికరావు సార్ తీసుకున్న ప్రతి స్టూడెంట్కి అందుబాటులోనే ఉంటారు వాళ్ళు. అంటే నాట్ రీచబుల్గా ఉండరు మా క్యాంపస్లో. అలాంగ్ విత్ ఫౌండర్, ఛాన్సలర్ సార్, వీసీ సార్ కానీ, లెఫ్టినెంట్ జనరల్ ప్రదీప్ చంద్రన్ నాయర్ సార్ ఉన్నారు, తర్వాత సిఇఓ సార్ హర్ష సార్, సిఇఓ మేడం, ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ ద క్యాంపస్. వారంలో ఈజ్ యాక్సెస్ మన కాలేజ్లో ఉంది అని నేను చెప్పగలను. దట్ ఈస్ ఫైన్ మేడం. ఫైనల్లీ ఇప్పుడు ఫ్యాకల్టీ గురించి చెప్పారు, ఫెసిలిటీస్ గురించి చెప్పారు, తర్వాత పిల్లవాడి ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పారు, ఫ్యూచర్ పట్ల వాళ్ళకి అన్నీ ఓకే మేడం. ఫైనల్గా మన సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అనుకునే స్టూడెంట్కి కావచ్చు, పేరెంట్కి కావచ్చు, ఏం చెప్తారు ఫైనల్గా? సో మీరు స్పెసిఫిక్గా ఒక పాయింట్ అన్నారు, సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకునే వాళ్ళు. నేనేం చెప్తానంటే యాజ్ అ పేరెంట్గా ఐ డోంట్ గో ఒకటే దానికి వెళ్ళి తీసుకుందామనే ఆలోచన నాకు ఉండదు. 4 చూస్తాను, చూడాలి కూడా, చూడండి 4 మాది కూడా చూడండి, మమ్మల్ని కూడా అడగండి. సెయింట్ మేరీస్ యూనివర్సిటీ మీకు నేను చెప్పిన 4 పాయింట్స్లో మీకు తేడా కనిపిస్తుంది, దెన్ తప్పకుండా జాయిన్ అవ్వండి. దెన్ వీ విల్ ఓన్ దట్ చైల్డ్ అండ్ మేక్ ష్యూర్ దట్ అకాడమికల్గా, ప్రాక్టికల్గా, ఇండస్ట్రీ ఓరియంటెడ్గా, మన వ్యక్తిత్వ పరంగా కూడా స్ట్రాంగ్ చేయగలమన్న నమ్మకంతో మీరు చేయండి అని నేను చెప్తున్నాను.